2 years లవ్, అది లేకపోతే నేను అస్సలు బతకలేకపోతున్నాను. తనకు లవ్ ఉన్నాడని చెప్పట్లే, రీజన్ లేకుండా నన్ను ఏ రీజన్ చెప్పకుండా మామూలుగా వదిలేసింది. ఆ రీజన్ లేకుండా వదిలేయడం బట్టి ఊరేసుకోవడానికి ట్రై చేశాను. మధ్యలో వచ్చిన అమ్మాయి గురించి నువ్వు సూసైడ్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. A to Z ఆలోచించి మైండ్ పాడైపోతుంది అనవసరంగా. ఇన్ని సంవత్సరాలు పెంచి కళ్ళ ముందు కొడుకుని పోగొట్టుకున్నారంటే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించండి ఒకసారి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మనతో ఉంది డాన్సర్ రోహిత్. తెలుసు కదా మీకు. ఈరోజు ఏంటంటే మనోడు లవ్ స్టోరీ బ్రేకప్ ఎలా అయింది, మనోడు లవ్ ఎలా అయింది, బ్రేకప్ ఎలా అయింది అనేది గురించి మాట్లాడబోతున్నాం. మనోడు ఏంటంటే మీ మధ్య రీసెంట్గా బ్రేకప్ అయిందనమాట. అంటే లవ్ ఎలా అయింది, అలాగే బ్రేకప్ ఎలా అయింది మనోడిని అడిగి తెలుసుకుందాం. సరే, ముందు లవ్ ఎలా మొదలైంది అనేది? ముందంటే 2 years మొత్తం లవ్ జర్నీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్నో హ్యాపీ మూమెంట్లు ఉన్నాయి, అలాగే ఎన్నో పెయిన్ఫుల్ మూమెంట్లు కూడా ఉన్నాయి. ప్రతి క్షణం సంతోషమే. అమ్మాయిది ఎవరు? అమ్మాయిది ఇక్కడే. అంటే మా తమ్ముడు వల్ల లవ్ బర్త్డే వెళ్తే తను కూడా అక్కడికి వచ్చింది. ఫస్ట్ చూడగలే అదో హ్యాపీ ఫీలింగ్ మీద ఇంకా డైరెక్ట్ చెప్పేద్దామని డిసైడ్ అయ్యా. నేనే ప్రపోజ్ చేశాను స్టార్టింగ్. అయితే అక్కడ పెద్ద స్టోరీ ఉంది. నేను భయపడిపోయాను. అంటే అమ్మాయి ఫస్ట్ టైం చూడడం, ఎలా ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందని. ఆ ఫీల్డ్లోనే అమ్మాయికి చేయకంటే వేరే అమ్మాయితో చేయించాను అనమాట. అంటే వేరే అమ్మాయి హెల్ప్ తీసుకున్నాను అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి. హెల్ప్ తీసుకుంటే ఆ అమ్మాయికి ఇలా చెప్పాను, తన ఇలా ఇష్టం నాకు, నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా, ఇలా నేను లవ్ చేస్తున్నానని చెప్తే ఆ అమ్మాయి డైరెక్ట్గా తనకు చెప్పింది. చెప్తే ఏమొచ్చి అమ్మాయి నువ్వు అని చెప్పింది. నువ్వు అని చెప్పైతే నేను ఇప్పుడు బాధపడడానికైనా అమ్మాయి నాకు అంటే పరిచయం లేదు కదా, నాకు బాధ ఏంటి లేదు. ఎలాగైనా నేను ప్రపోజ్ చేద్దాం, నా ప్రయత్నం నేను చేస్తే అమ్మాయి చెప్తే రిజెక్ట్ చేసింది, చెప్దాము అనుకొని ఉన్నా. ఒంటెలకు కాదని అమ్మాయిల అక్క ఉంటుంది, అమ్మాయిల అక్కకి డైరెక్ట్ చెప్పాను. ఇలా మీ చెల్లి అంటే నాకు ఇష్టం, మీ చెల్లిని లవ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలాగెళ్ళి చెప్తే ఆ అమ్మాయి కూడా చెప్పింది. అంటే వాళ్ళ అక్క కూడా చెప్పింది దానికి, అలా రోహిత్ అనే అబ్బాయి నేను లవ్ చేస్తున్నాడని. అమ్మాయి కూడా లేదు, లవ్ చేయట్లేదని చెప్పింది. చెప్తే నేను నా అమ్మాయి అంటే వాళ్ళ అక్క మాట్లాడుకునేవాళ్ళం డైలీ నార్మల్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే సడన్గా వాళ్ళ చెల్లి ఫోన్ తీసుకుంది. అంటే తనే ఇప్పుడు నేను లవ్ చేసిన అమ్మాయి తీసుకొని, హలో రోహిత్ అన్న, నిజంగా నువ్వేనా ఇలాగలా మాట్లాడాను. నేనే అంటే నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పించానంటే అవును ఇలాగ సంథింగ్ అయ్యాయి బోల్డ్. అలా మాటకి మాట అలాగే 7 days గడిచింది. ఇద్దరు మాట్లాడుకుంటాం, అంటే డైలీ నైట్ టైం మాట్లాడింది. అలా నేను కూడా అంటే నేనే ఎక్కువ ఎంతమందితో పులియారి ఇవన్నీ కలుపుతారు, అవన్నీ మనకు కలవంటే ఉన్నట్టు చెప్పాను నేను తనకి. చెప్పేసాను మొత్తానికి ఫైనల్ వారం రోజులు మొత్తం 7 days లో మొత్తం రోజుకి నా మనసులోని ఫీలింగ్ ఒకటి పొందుతుందని చెప్పాదానికి. ఓకే, నాకు 1 year టైం కావాలి, ఇంట్లో ఒప్పుకోరు. అంటే ఇంకా చిన్న ఏజే కదా, ఇంట్లో సిచ్యువేషన్ అందరు రొటీన్గా చెప్పింది. అయితే 1 year టైం కావాలని నేను ఒకటే అన్నాను. 1 year కాదు, నువ్వు నన్ను ఇప్పుడు లవ్ చేస్తున్నావు అని చెప్పు, నీ గురించి 100 సంవత్సరాలు అవుతుందని చెప్పాను. ఇది జోక్ అనుకోవచ్చు ఎవరైనా, కానీ అలాగని మనసులోని మాట చెప్పాను. అప్పుడు కూడా ఏం చెప్పలే. నెక్స్ట్ రోజు కాల్ చేసింది, స్కూల్ దగ్గర రమ్మంది, వెళ్ళాను, ఉన్నాం, నీట్ రెడీగా ఉంది. ఇంకా ఫోన్లో చెప్పింది వేరు కదా, డైరెక్ట్గా అమ్మాయి కళ్ళల్లోకి వెళ్ళి చూసి ఐ లవ్ యూ చెప్పాను.
చెప్తే ఇంకా అమ్మాయి వెంటనే లవ్ యూ చెప్పింది. అప్పటి నుంచి హ్యాపీ మూమెంట్, చాలా హ్యాపీ మూమెంట్. అప్పటి నుంచి అమ్మాయి లవ్ యూ చెప్పిన మరుసటి రోజే తన బర్త్డే. ఇంకా కేక్ కటింగ్ అవన్నీ ఎంజాయ్, హ్యాపీ మూమెంట్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అది ఉన్నప్పుడు. ఉన్నాము, హ్యాపీగా ఉన్నాయి. ఇంకా డైలీ ఇంకా మాట్లాడుకుని లవ్ అలాగా 2 years కంటిన్యూ అయ్యింది. 2 years లవ్ కంటిన్యూ అయ్యింది. ఎనిమిది నెల 20 వస్తే తన బర్త్డే. ఇంకా మా ఇద్దరం ఇప్పుడు ప్రజెంట్ లేము కదా, ఉన్నప్పుడు తనకు చెప్పాను, నీ బర్త్డే వస్తుంది కదా, నీ బర్త్డే ప్లాన్ వేసుకుందాం, ఎక్కడికి వెళ్దాం, ఇలాగెలా మాట్లాడుకుందాం అన్ని ముందుగా ఊహించుకున్నాం. ఏ ప్లాన్ ఎలా మూవ్ అవ్వాలో మనకు తెలియదు కదా, అమ్మాయి మనతో ఉంటది కావాలా. నేను ఏదేదో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ లాస్ట్కి ఎలా జరుగుతుందని తెలియదు. అంటే ఈ బర్త్డే వస్తే 2 years అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. ఆల్మోస్ట్ 2 years ఇంకా అయిపోయింది కదా, అలాగని చెప్పి మాట్లాడుకున్నాం. లాస్ట్కి అమ్మాయి లేకుండా పోయింది. అది ఒక చాలా అంటే చాలా పెయిన్. నిజమైన ప్రేమకు చోటే లేదులే. అంటే ఇద్దరికి మధ్య బ్రేకప్ ఎలా అయింది అసలు? బ్రేకప్ అంటే బ్రేకప్ కాదు, ఒక అమ్మాయి ఉన్నది, ఒక రీజన్ చెప్పింది అనుకో మనకంటూ, నీ దగ్గర నాకు ఇది నచ్చలేదు, నేను ఒప్పుకుంటాను, అమ్మాయికి చాలా తప్పుగా మాట్లాడాను, ఏదైనా చేశాను, అమ్మాయి చేయకంటే నేను తప్పుగా మాట్లాడాను కదా, నేనేదో ప్రేమ బట్టి నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చెయ్యి, నేను చెప్పినట్టే ఉంది తను. అన్ని బాగానే చేసింది. మరి నాకు ఏ రీజన్ చెప్పకంటే అలా వదిలేసి వెళ్ళిపోయిందో తెలియదు. ఈ వీడియో తప్పకుండా చదువుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు 100 మందితో తిరుగు, 100 మందితో చెయ్యి, లాస్ట్కి ఇప్పటికైనా నా దగ్గరగా నేను సంకలు పెట్టుకుని వెళ్ళి పెళ్లి చేస్తున్నాను. ఇది మాత్రం నిజం, దాన్ని ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఇందుకే బ్రేకప్ ఎందుకైందో దానికి రీజన్ లేదు. నేను అదే రీజన్ లేదు, నాకు రీజనే కావాలి. ఇప్పుడు కూడా నేను కాల్ చేస్తాను, కాల్ చేసి అమ్మ మాట్లాడమ్మా ప్లీజ్ అమ్మ, ఇలా ఎంత చెప్పినా అసలు పని లేదు. తనకు ఇంకోటి ఉన్నాడా, పోనీ ఇంకోటి ఉంటే నేను చెప్తాను. నిన్నే పోనీ లవ్ చేసిన వాళ్ళు సిన్సియర్ లవ్ చేయట్లే. ఈ జనరేషన్ ఎలా ఉంది, ఓడుకుంటూ. ఇప్పుడు ఆయన ఈ జనరేషన్ లో 2 years లవ్ అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మా అత్తే 1 week 1 month, అది కూడా ఎక్కువ. వచ్చేందరూ మూవ్ ఆన్ అయిపోయిందా, తర్వాత ఇంక లీవ్ ఇట్ బ్రేకప్. సింపుల్ గా ప్రతి చిన్నదానికి బ్రేకప్లు అయిపోతున్నాయి. అయితే ఉంటున్నారు. పోనీ నేను లవ్ చేస్తున్నాడు, అతను లవ్ చేస్తే నేనే చెప్తాను, బ్రో నువ్వు లవ్ చే, హ్యాపీగా ఉండు, నన్ను అలా వదిలేసింది. పోనీ అమ్మాయి అదే సిస్టర్ తన నీకు చెప్పేసినా బాగుండు, అంటే వేరే అతను లవ్ చేస్తున్నాను నేను అందుకని వద్దని, కానీ అది కూడా చెప్పలేదు. అసలు నాకు ఏది చెప్పలేదు, తనకు లవ్ ఉన్నాడని చెప్పట్లే, రీజన్ లేకుండా నన్ను ఏ రీజన్ చెప్పకుండా మామూలుగా వదిలేసింది. ఆ రీజన్ లేకుండా వదిలేయడం బట్టి ఊరేసుకోవడానికి ట్రై చేశాను. మా మమ్మీ డాడీ మా సిస్టర్ అక్క ఉంది. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే అమ్మాయి ఏం బాధపడదు కదా, మన పేరెంట్స్ బాధపడతారు, మనతో ఉండే వాళ్ళు బాధపడతారు. అయితే మా కుర్రలు అలాగే లవ్ ఫెయిల్యూర్ బట్టి చాలా మంది చనిపోయారు. వాళ్ళందరూ గుర్తు తెచ్చారు, ఇలాగ అయ్యింది, వాళ్ళ అమ్మలు వేయడం అవన్నీ నేను తట్టుకోలేకపోయాను. నాకు ఎక్కడ లేని బాధ. ఇప్పుడు ఒక్కగానే ఒక కొడుకుని, ఎవరు అమ్మాయి గురించి చచ్చిపోతే నేను ఏట్ అయిపోతాను, ఏమైపోతారు, ఇవన్నీ నాకు అప్పుడు గుర్తు రాలేదే. తను ఒక్కటే నా మైండ్ లో ఉంది. అలాంటి టైంలో పిచ్చిగా ప్రేమించావు కాబట్టి ఉంది, నేను ఊరేసుకోవడం చూసాను. ఆ విషయం అదే తనకు చెప్పారు కూడా మా ఫ్రెండ్స్, ఇలాగే నీ బట్టి ఎలా ఊరేసుకుంటున్నాడు అంటే, ఆడా నా గురించా ఇలాగెలా మాట్లాడింది. అంటే నైట్ బ్రేకప్ అయింది, ఒక 2కి 1 కలా ఆ టైం నైట్ బ్రేకప్ అయింది. అయిపోయింది, ఏడ్చుకుని తాడు కట్టేశాను, ఉంటున్నాను. ఆ పొజిషన్లో మన ఉన్నారు కదా నరేష్ ఎన్ఎస్రావుడు, వాళ్ళు కాల్ చేశారు. అంటే నేను స్టోరీ పెట్టేశాను అనమాట. ఆ రోజు నైట్ కాల్ చేశారు, అందుకని స్టోరీ పెట్టాను. అండ్
అదో ఎమోషన్, ఇదే లాస్ట్. ఇంకా నా జీవితం ఇంక వేస్ట్, ఇంకా అయిపోయాను. నేను ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాను టోటలీ. నువ్వు అంతలా ప్రేమించావు కాబట్టి అమ్మాయిని టోటలీ వదిలేసుకున్నాను. అయితే వీళ్ళు ఫోన్ చేసి నాతో మాట్లాడే విధానం ఇవన్నీ ఎక్కడ లేని అమ్మాయి ముందే ఎంత అమ్మాయి గురించి చచ్చిపోదాం అనుకున్నోడిని నువ్వు చావుకు నీ కంటీలు ఉన్నారు, మీ అమ్మ వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ నచ్చ చెప్పి నన్ను పొజిషన్లో ఇప్పుడు ప్రశాంతంగా నేను ఇప్పుడు కూడా నీ పక్కన కూర్చొని ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ రీజన్లు చెప్తున్నానంటే కేవలం వాళ్ళిద్దరు బట్టి. ప్రజెంట్ వాళ్ళ తర్వాత ఇలాగా మీ అందరూ మూవ్ అయ్యారు. ఇప్పుడు నాకంటూ మా అమ్మ వాళ్ళ తర్వాత ఉన్నారంటే మీరున్నారు ఇప్పుడు ప్రజెంట్. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. లాస్ట్గా అది ఎలాగో వదిలేసి వెళ్ళిపోయింది. దాని గురించి ఏడ్చిన రోజు లేదు, తినింది లేదు, చేసింది లేదు. దగ్గరుండి అన్నీ A to Z ఆలోచించి మైండ్ పాడైపోతుంది అనవసరంగా. ఇప్పుడు కూడా తనవి నావి ఫోటోలు చూడలేక చచ్చిపోతున్నాను, నరకం పడుతున్నాను. ఒక్క రీజన్ అడిగాను దాన్ని, ఒక్కడే రీజన్, నువ్వు వేరే లవ్ చేస్తున్నావా? లవ్ చేస్తే చెప్పు, నేను వదిలేస్తాను. నేనే చెప్తున్నాను కదా, నేను ఏటి కొట్టను తెట్టను ఏటి చేయను. ఇప్పుడు కూడా రీజన్ లేదు. నిజమైన ప్రేమకు చోటే లేదులే. నేను నైట్ కాల్ చేశాను, కాల్ చేసి అమ్మా ఎక్కడున్నావే మాట్లాడాను అన్నాను. అయితే కాల్ చేయగలే మాట్లాడమ్మా అని చెప్తే నిహా అన్నది. అది చాలా హార్ట్ టచింగ్ పెయిన్ అనమాట. ఎన్ని రోజులు రిలేషన్ లో ఉన్నప్పుడు సడన్ గా అన్నీ అంటే అందులో తన్నికిపోతుంటది. పోనీ 2 years లవ్, అది లేకపోతే నేను అస్సలు బతకలేకపోతున్నాను. మరి నాకు తెలిసింది ఏంటంటే మామూలుగా నేను మాట్లాడితే నువ్వు ఏదో మాట అన్నావు అని చెప్పి ఆ అమ్మాయి వదిలేసినట్టు చెప్తున్నారు. ఇందుకే ఏంటది మరి నువ్వే ఉన్నావు? నేనేమన్నాను నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ నేను రీల్స్కి వెళ్ళాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ప్రజెంట్, రీల్స్కి వెళ్ళాను. ఇప్పుడు వదిన ఉందనుకో, ఇప్పుడు వాళ్ళతో పాటు రీల్స్కి వెళ్ళాను. అమ్మాయికి నేనే తప్పు చేశాను, నేను రీల్స్కి వెళ్ళాను. ఆ అమ్మాయి అంటే నా బండి ఎక్కించుకున్నాను. తనకు చెప్పాను నువ్వు రీల్స్కి అడిగావని చెప్పావు కదా, అమ్మాయి అడిగిందని చెప్పావు కదా, అమ్మాయి ఇప్పుడు నా బండి అన్న కథలో ఉంది మాట్లాడుతావు వీటని అడిగాను. దానికి ఇప్పుడు ఈ గొడవ అంతా అయ్యిందేమో అని ఫీలింగ్లో నేనున్నాను. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, దానికే అని చెప్పింది అనుకో క్లారిటీ వచ్చేస్తుంది. దానికే నేను వదిలేసింది దానికే అని చెప్తే ఒక క్లారిటీ వచ్చేస్తుందా, నువ్వు అంటే దీనికి వదిలేసావని. ఇంత పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి మాకు. ఇది ఆఫ్టర్ ఆల్ చిన్నది, చిన్న గొడవలోని ఇలా వదిలేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను, నువ్వు లవ్ ఎవరినైనా లవ్ చేసుకో. ఈ వీడియో చూసినా సరే నువ్వు చూస్తావు నాకు తెలుసు. ప్రతి ఒక్కటి నా ఇన్స్టా స్టోరీ, నా వాట్సాప్ స్టేటస్ ప్రతి ఒక్కటి చూస్తున్నావు. ఇది చూస్తున్నావు అని చెప్పి నేను ఫెయిల్యూర్ పెట్టేసి నీ గురించి చచ్చిపోతాను, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా కన్య అని నేను చెప్పను. ఏమో ఈ వీడియో ద్వారాగైనా నువ్వు అవతలోని వదిలేసి, మరి అవతలోడు ఉన్నాడో లేదు నాకు తెలియదు, 100% ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అది నాకు తెలుసు. అవతలోని వదిలేసి నా దగ్గరికి వచ్చి ఫస్ట్లో ఉంటామని చెప్తే ఇప్పుడు కూడా నీ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, అది మాత్రం గుర్తెట్టు. అదొక చిన్న గొడవ వల్ల మీ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే, ఒకవేళ నిజంగా చెల్లి కనుక ఈ వీడియో చూసుంటే ఒకవేళ వేరే వాళ్ళని ఇష్టపడితే నీ ముందు ఓపెన్ అయిపోమను, లేదా నిన్నే ఎప్పటికీ పర్మనెంట్గా ఇష్టం అవుతుందంటే ఇలాంటి నోడు వదులుకోవడం నిజంగా నీ బ్యాడ్ లక్. అది నిజం చెప్పాలంటే మాతో పాటు తక్కువ టైంలో మాతో పాటు ఇన్ని రోజులు ఉన్నాడు. మాకంటే చాలా అంటే మా బ్యాచ్లో చాలా ఇష్టమైన వ్యక్తి అంటే మా రోహిత్ ఒకడే. అలాంటిది నువ్వు మిస్ అవుతున్నావు అంటే అది నీ బ్యాడ్ లక్. నిజంగా చెప్పాలంటే అది నీకు కూడా తెలుసు. నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా
ఏటన్నా అన్నది ఫోన్ చేసినప్పుడు నువ్వు లేకపోతేనే హ్యాపీగా ఉన్నాను, నువ్వు లేకపోతేనే నేను డ్యాన్స్లు వేసుకుంటున్నాను, ఎంజాయ్ చేసుకుంటున్నాను, హ్యాపీ లైఫ్ ఉంది నువ్వు లేకపోతేనే. అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే. అందరూ అంటే అందరికీ చెప్తున్నాను వినండి. ఇప్పుడు మీరంటూ ఒక అమ్మాయిని లవ్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ జనరేషన్లో లవ్ ఉంది. ఇప్పుడు నేను అంత పెద్దోడిని కూడా కాదు, మీ గురించి చెప్పాను. ఏదో నాకు తెలిసి లవ్ ఫెయిలియర్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను ఒక రీజన్గా. ఇప్పుడు మీకు లవ్ ఉందనుకోండి, లవ్ గుండెలు ఎట్టేసుకొని బంగారాల్లో చూసుకొని అందరూ చేసిన పనులు అవే. ఇప్పుడు ప్రేమగా దాంతో అలాగే క్లోజ్నెస్ అయిపోయి దగ్గర గుండిపోకండి. చెప్పింది లవ్ని ఎక్కడెట్టాలో అక్కడ ఎట్టండి, అదే మనకి సేఫ్టీ. ఎందుకంటే తను మనతో ఉండిపోద్ది, తనని పెళ్లి చేసుకుందాం, దాంతో లైఫ్, దాంతో పెళ్ళి, దాంతో పిల్లలు, మొత్తం అంతా హోప్స్ పెట్టుకున్నారు అనుకోండి. దాని తర్వాత చెప్తున్నాను కదా, ఊరేసుకోవడానికి కాదు, దానికి మించి అమ్మా నాన్న కూడా మర్చిపోతారు. 100% చెప్తున్నాను, నా లైఫ్లో జరిగిన మూమెంట్ అది. ఎత్తు పరిస్థితిలో లవ్ ఉంటే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టండి. ఉంటే అమ్మ బుజ్జి బంగారం కూల్ వదిలేసి నీట్గా మీ బతికేదో ఫస్ట్ మీ లైఫ్ కష్టపడండి. కష్టపడి అమ్మోళ్ళకి ఇంటద్ది ఏవో కట్టుకోవడం బెటర్. లవ్కి షాపింగ్లు ఇవన్నీ వద్దు. అలా చేసే జీవితంలో పోటైపోయింది. చాలా మంది ఫేస్ చేసేదల్లా ఈ లవ్ వల్ల సూసైడ్ చేసుకోవడం అన్నదే చిన్న మాట. మీరు చేసుకోవడం అది అందరూ చేసుకుంటున్నారు, కాకపోతే సఫర్ ఫీల్ అయ్యేదెవరు? ఇంట్లో పేరెంట్స్. నేను కన్నీ చిన్నప్పటి నుంచి వయసు దాకా పెంచింది నీ పేరెంట్స్. మధ్యలో వచ్చిన అమ్మాయి గురించి నువ్వు సూసైడ్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. నిన్న ఇప్పుడు 22, 23 ఆ సంవత్సరాల దాకా పెంచిన వాళ్ళు ఎవరు? కన్నా పేరెంట్స్. నీ గురించి బాధపడే వాళ్ళు ఎవరు? వాళ్ళు. నీ గురించి భవిష్యత్తు గురించి అన్నీ ఆలోచించే వాళ్ళు. మధ్యలో ఎవరో అమ్మాయి వచ్చి ఏదో మాట అన్నదని నువ్వు సూసైడ్ చేసుకుంటా, నీ లైఫ్ పోద్ది. తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు ఎలా అంటే ఇన్ని సంవత్సరాలు పెంచి కళ్ళ ముందు కొడుకుని పోగొట్టుకున్నారంటే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించండి ఒకసారి. పెళ్ళి అన్నది పెళ్లి దాకా వచ్చింది వేరు, లవ్ చేసుకుని మధ్యలో బ్రేకప్లు అయిపోయి సూసైడ్ చేసుకోవడం అది అస్సలు కరెక్ట్ కాదు. ఫస్ట్ రీజన్ చెప్పండి, రీజన్ ఇంపార్టెంట్. ఇప్పుడు లవ్ చేసినోడికి రీజన్ చెప్పారనుకో, నెక్స్ట్ టైం ఆడికి కూడా అర్థమవుతుంది లవ్ అంటే ఎలా ఉంటుంది. మా లవ్ నా దాంట్లో ఇది నచ్చలేదు, నన్ను వదిలేసింది. ఆ రీజన్ ఇంపార్టెంట్. ఆ రీజన్ లేక చాలా మంది చనిపోతున్నారు. ఆ చనిపోయిన వాళ్ళు అమ్మాయి గురించి చనిపోతున్నాను అందరికీ తెలుసు. అమ్మాయికి ఏదో ఒక వీడియో తీసావు, అమ్మాయి గురించే చనిపోయాను అని చెప్పి వీడియో తీసి దానికి ఇట్టేలా అప్పుడు దానికి వేరాల్సిన తీరుతుంది. అలాంటి వాళ్ళకి అలాగే చెయ్యాలి, అనకూడదు. కానీ మిమ్మల్ని కూరొచ్చే అమ్మాయిని మీరు తీసుకోండి, అంతేగాని మీరే వేరే అమ్మాయి కోసం చచ్చిపోకండి. ఇది చాలా కరెక్ట్ కాదు. చెప్తున్నానా, మీరు ఒకసారి ఆలోచించుకోండి ఏదైనా సరే. నేను అమ్మాయిలు మీకు కూడా చెప్పాలి. ఇప్పుడు మన నవీన్ చెప్పినట్టే లవ్ చేస్తే ఒక్కడనే లవ్ చేయండి. ఆడుతూ ఉండి సెకండ్ రిలేషన్ పెట్టుకోవడం, మీరు లవ్ ఎంత బాధపడతారు తెలుసా? ఆడు నమ్మేసి గుడ్డుగా నమ్మేస్తున్నారు జనాలు ఈ రోజుల్లో. అమ్మాయిలు అసలు ఎందుకు ఇలాగ అయిపోతున్నాడో తెలియట్లే. వీడు అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటా, అమ్మ కంటే ఎక్కువ ఎవ్వరు చూసుకోరు. ఎప్పటికైనా అమ్మ తర్వాత ఎవరైనా సరే. ఇప్పుడు నన్ను బంగారం అన్నాడు, డార్లింగ్ అన్నాడు అని చెప్పి అమ్మాయిలు మోసపోకండి. అలాగనే చెప్పి అబ్బాయిలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. మీరు మాత్రం వాళ్ళకి ఎత్తి పరిస్థితుల్లో మోసాలు చేయకండి. వేరే సరే, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు చూడండి, కొంచెం సొసైటీలో కొంచెం మంచిగా ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి. సరేనా? థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, బాయ్. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి. థ్యాంక్ యూ guys.